తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనకైతే ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఎటువంటి ఎగ్జామ్ ఫీజ్ లేకుండా, ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మనకైతే వీళ్ళైతే వీఆర్ఓ పోస్టులయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ మనకైతే 10,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి? అండ్ వీఆర్ఓని వీళ్ళేందంటే జీపీఓగా అయితే కన్వర్ట్ చేయడం జరిగిందంట. అండ్ జీపీఓ అంటే ఏంటని మీకు డౌట్ ఉండొచ్చు. గ్రామీణ పాలన ఆఫీసర్ దీన్నైతే చేయడం జరిగింది. సో, మనకు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి? అండ్ దీని అప్లికేషన్ ప్రాసెస్ ఏంది? ఇదంతా నేను వీడియోలో అయితే క్లియర్‌గా చెప్పబోతున్నాను. అండ్ మనకైతే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి వీళ్ళైతే మనకైతే రిలీజ్ చేయడం జరిగింది. ఆఫీసర్ ఆఫ్ ద చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ మనకైతే ఇదైతే ఫస్ట్ తారీఖున వచ్చిందనమాట. సో, కొంచెం లేట్ అయింది నేను వీడియో చేసే వరకు. అండ్ ఇక్కడ మనము లాస్ట్ అప్లికేషన్ డేట్ చూసుకున్నట్టయితే 16వ తారీఖు దాకా మనకైతే లాస్ట్ అప్లికేషన్ డేట్ అయితే ఉంది. అండ్ దీన్ని మనం ఏ విధంగా సబ్మిట్ చేయాలనేసి వీళ్ళకి ఇక్కడైతే ఇచ్చారనమాట. నేను ప్రతిదీ మీకైతే ఇక్కడ ఇవ్వబోతున్నాను. నేను చూపించబోతున్నాను. దీన్ని మనం ఎక్కడ రిప్రజెంట్ అంటే ఇక్కడ మనం దీన్ని తీసుకుపోయి ఈ ఫామ్స్ ఏదైతే ఫిల్ చేస్తున్నామో దీన్ని డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీసర్ దగ్గర మనం అయితే సబ్మిట్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకైతే పోస్టల్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేసి గ్రామీణ పాలన ఆఫీసర్స్ మొత్తం నెంబర్ ఆఫ్ పోస్టులు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఏం కావాలి? క్వాలిఫికేషన్ మినిమం క్వాలిఫికేషన్ ఫర్ ద అపాయింటింగ్ ఆఫ్ జీపీఓ ఈజ్ చూస్తున్నారు కదా మనము మినిమం జీపీఓకి క్వాలిఫికేషన్ కావాలంటే మనకైతే గ్రాడ్యుయేషన్ ఉండాలన్నమాట. గ్రాడ్యుయేషన్ ఎట్లాంటిదైనా పర్లేదు, బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు అలా. అండ్ మనము లేకుంటే మనం ఇంటర్ చేసి ఉండాలి. ఇంటర్లో మనం మినిమం 5 ఇయర్స్ ఆఫ్ ఏంటంటే వీఆర్ఓ కావచ్చు, వీఆర్ఏ దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేకుంటే అసిస్టెంట్ అనమాట, జూనియర్ అసిస్టెంట్గా లేకుంటే రికార్డ్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఈ అవకాశం అయితే గ్రాప్ చేసుకోవచ్చు. అండ్ ఏంటంటే స్కోప్ ఆఫ్ ద వర్క్ అనమాట. ఈ వర్క్ ఏ విధంగా ఉంటుంది అనేసి మనకి డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా అంటే మనకు అకౌంట్స్ మేనేజ్ చేసుకోవాలన్నమాట. విలేజ్లో అకౌంట్స్ ఉంటే మేనేజ్ చేసుకోవాలి. అదేవిధంగా వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ అనమాట, వేరియస్ అంటే ఇన్కమ్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, వాటిని ఫార్వర్డ్ చేయడం కావచ్చు, అట్లాంటివి మనమైతే దీంట్లో అయితే మనకి ఈ విధంగా అయితే ఉంది. అండ్ థర్డ్ కండిషన్ మనకు వచ్చేసి ఏంటంటే మనకి గవర్నమెంట్ ల్యాండ్స్ కావచ్చు, అదేవిధంగా లేక్స్, వాటర్ బాడీస్ అండ్ అదేవిధంగా దేర్ ప్రొటెక్షన్స్ అంటే వాటికి మనం ప్రొటెక్షన్ ఇవ్వాలన్నమాట ప్రతి దానికి. అండ్ ఇంకేంటంటే రిలేటెడ్ టు డిస్ప్యూట్స్ ఏంటంటే సర్వే ల్యాండ్ సర్వేస్ ఉంటాయి కదా, వాటికి కూడా మనమే రెస్పాన్సిబిలిటీస్ ప్రతి దానికి అనమాట. అండ్ మేనేజ్మెంట్ ప్రతిదీ మేనేజ్ చేయాలి. అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కావచ్చు అండ్ ప్రతిదీ వీళ్ళైతే మనకి ఇక్కడ చెప్తున్నారనమాట ఈ వర్క్స్ అన్నీ చేయాలి అనేసి. అండ్ బెనిఫిషియర్స్ ఆఫ్ ఫర్ వెల్ఫేర్ స్కీమ్స్ అనమాట. కొత్త కొత్త స్కీమ్స్ ఏమైనా వస్తే వాటిని మనం విలేజ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేసి వీళ్ళైతే మనకైతే చెప్తున్నారు. అండ్ చూస్తున్నారు కదా ప్రతిదీ మనకైతే ఈసారి ఇవ్వడం జరిగింది. అండ్ ఏంటంటే ఇప్పుడు లాస్ట్ టైం టు కంపేర్ చేసి ఈసారి వీళ్ళైతే చాలా చేంజెస్ అయితే తీసుకురావడం జరిగింది. అండ్ ఇప్పుడు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ దీనికైతే మనం అప్లై చేసుకోవచ్చు. ఎవరు మిస్ చేయకండి, ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనుకోండి. అండ్ 10,900 వేకెన్సీస్ చాలా రోజుల తర్వాత మనకైతే గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. సో మనము అడ్మినిస్ట్రేషన్స్ అవంతా మనం సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. వీళ్ళంటే స్క్రీన్ టెస్ట్ అనమాట. స్క్రీన్ టెస్ట్ ఉంటుంది. ఆ స్క్రీన్ టెస్ట్ మనము నార్మల్గా అది క్వాలిఫై అయితే మనకైతే మన నాలెడ్జ్ అవన్నీ టెస్ట్ చేస్తారు అక్కడ. అండ్ దాని తర్వాత సెలెక్షన్ అండ్ అపాయింట్ ఏంటంటే జీపీఓ అని చెప్పాను కదా, గ్రామీణ పాలన ఆఫీసర్స్ అని. అండ్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ హైదరాబాద్ వాళ్ళందరూ మిమ్మల్ని అయితే అపాయింట్ చేస్తారనమాట. వాళ్ళు ఆ విధంగా మనకైతే అథారిటీ ఫర్ సెలెక్షన్ అపాయింట్మెంట్ మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్స్ అనేసి మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ పీడిఎఫ్ అయితే నేను మీకు పర్టికులర్గా దీని గురించి మన డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానన్నమాట. మీరు అక్కడ నుంచి చూసి డౌన్లోడ్ చేసుకోండి గైస్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మనకైతే కామెంట్ చేయొచ్చు. అండ్ వీఆర్ఓ వీఆర్ఏ మనకి ఏంటంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కావచ్చు, లేకుంటే రెవెన్యూ అసిస్టెంట్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్స్ సబ్జెక్ట్ అవన్నీ వాళ్ళ అదే ప్రాసెస్లో మనమైతే ఇప్పుడు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ లాస్ట్ టైం విఆర్ఓ అండ్ విఆర్ఏస్
వాళ్ళని ఏదంటే అదర్ డిపార్ట్మెంట్స్కి అయితే వీళ్ళు ఫార్వర్డ్ చేద్దాం అనేసి వీళ్ళు అయితే అనుకుంటున్నారనమాట, వేరే వేరే డిపార్ట్మెంట్కి. ఆ విధంగా అయితే మనకైతే ఇక్కడ ఉంది గైస్, జూనియర్ అసిస్టెంట్ అండ్ అదేవిధంగా ఇది విఆర్ఓ విఆర్ఏ, రెవెన్యూ, ఇంతకుముందు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఉన్నారు కదా, దాన్ని చెప్పాను జిపిఓ, అలా ఆ విధంగా చేయడం జరిగింది. అప్లికేషన్ మనకైతే మన డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరైతే మన అప్లికేషన్ ప్రాసెస్ని మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరైతే ఇదైతే అప్లికేషన్ ఫామ్ అన్నమాట. ఈ విధంగా మనమైతే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఫస్ట్ మనము క్వాలిఫికేషన్ ఏంటి అనేసి వీళ్ళంతా దీంట్లో మీ పేరు ఏంటి అండ్ ప్రతిదీ వీళ్ళైతే మనకైతే ఇక్కడ అడగడం జరుగుతుంది. గ్రామీణ పాలన ఆఫీసర్, ఇక్కడ చూడండి, ఫామ్ ఆఫ్ అప్లికేషన్ గ్రామీణ పాలన ఆఫీసర్. ఇక్కడ మీ ఈమెయిల్ ప్రొవైడ్ చేయాలి. ఈమెయిల్ ప్రొవైడ్ చేసిన దాని తర్వాత క్యాండిడేట్ నేమ్ అంతా క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీ ఐడి, ఒకవేళ మీకు ఎంప్లాయీ ఐడి ఉంటే అక్కడ నుంచి మీ ఎంప్లాయీ ఐడి అయితే పెట్టుకోవచ్చు, ఈమెయిల్ ఐడి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ మొబైల్ నెంబరు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకైతే సర్వీస్ రిజిస్ట్రేషన్ అనమాట. ఇక్కడ ప్రతిదీ పీడిఎఫ్ టైప్లో మీరు పెట్టేస్తే సరిపోయింది. ఈ విధంగా అయితే మీరు పెట్టుకోండి. ఖచ్చితంగా 1 MB మాత్రమే ఉండాలి. 1 MB కన్నా ఎక్కువ ఉంటే మనకైతే రాదనమాట. అది పీడిఎఫ్ ఫామ్లో చేసి అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము మన క్యాస్ట్ ఏంటి అది అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన డేట్ ఆఫ్ బర్త్ అనమాట. అండ్ నేటివ్ డిస్టిక్ చూస్ చేసుకోవాలి. దాని అడ్రస్, కమ్యూనిటీ అదంతా మనమైతే, అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏంటి, అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎస్ఎస్సి మనము ఎక్కడ క్వాలిఫై అయ్యాం, ఎంత పర్సంటేజ్, ఎగ్జామ్ ఆఫ్ ద అదే నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ పాస్డ్ అనుకుంటుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్. అండ్ మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మనం వాళ్ళైతే ఎస్ఎస్సి మేము పీడిఎఫ్ చెప్పాను కదా, సేమ్ అదే పీడిఎఫ్లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇంటర్మీడియట్ కూడా పీడిఎఫ్లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఒకవేళ మనకి గ్రాడ్యుయేషన్ పీజీ ఉంటే వాటిని కూడా అప్లోడ్ చేయాలన్నమాట. గ్రాడ్యుయేషన్స్ పీజీస్ ఉంటే అవి కూడా అప్లోడ్ చేయండి. అండ్ దీన్ని గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరిగింది. అండ్ అది కూడా 1 MBలోనే సేమ్ పీజీ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్, ఇఫ్ ఎనీ పీజీ కాకుండా ఇంకేమన్నా సరే అప్లోడ్ చేసుకోవచ్చు. లేకుంటే ఒకవేళ మీరు ఇంటర్ కనుక చేస్తుంటే మీరు విఆర్ఓ కావచ్చు, విఆర్ఏ కావచ్చు, ఆ విధంగా చేస్తుంటే మీరు దీనికి అప్లై చేసుకొని 5 years ఆఫ్ డ్యూటీ చేస్తుంటే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు ఎస్ఆర్ పెట్టాలి. మీరు ప్రజెంట్ ఏం చేస్తున్నారో అది పెట్టాలి. ప్రజెంట్ పొజిషన్ ఏంటి కథ అనేసి, ప్రజెంట్ డిపార్ట్మెంట్ మీరు వర్క్ చేస్తుంటే పెట్టండి, లేకుంటే లేదు. ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్, మీరు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే మాత్రం మీరు తప్పకుండా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. బట్ ఏంటంటే మనకి నో అని పెట్టుకుంటే సరిపోయింది. దాని తర్వాత మనమైతే సబ్మిట్ చేయాలి. అండ్ ఇదైతే మనకైతే నోటిఫికేషన్ అనమాట. ఇది చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ ఇష్యూడ్ నోటిఫికేషన్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ఇది ఉంది, గ్రామీణ పాలక ఆఫీసర్ అనేసి మనకైతే వీళ్ళు తెలంగాణ గవర్నమెంట్ నుంచి అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మనకైతే 16వ తారీఖు వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. అండ్ ఇటువంటి ఛాయిస్ని మనమైతే ప్రతి అందరం దీన్ని గ్రాప్ చేసుకోవాలి, దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోమాకండి. అండ్ ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోకి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ అండ్ బోత్ లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వండి. మీకు ప్రతిదీ ఎవ్రీడే అప్డేట్ ఇస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.